పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్, ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. ఏపీలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కూటమి పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో సానా సతీష్ అనే వ్యక్తి పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సతీష్ ఎవరనే దానిపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు సానా సతీష్. ఈయన కాకినాడలోని తమ్మవరంలో 1972 ఆగస్టు 19న దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పిఆర్ ప్రభుత్వ కాలేజ్లో ఇంటర్, అలాగే పాలిటెక్నిక్ చదివారు. తండ్రి విద్యుత్ ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద 1994లో అదే శాఖలో ఉద్యోగం పొందారు. తర్వాత బీటెక్ పూర్తి చేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గా పనిచేశారు. 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారాలపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ కు చేరుకుని పలు వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ అయ్యారు. అండర్ 15 కాకినాడ క్రికెట్ టీంకు సైతం ప్రాతినిధ్యం వహించారు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు సానా సతీష్. తన పేరు మీద ఒక ఫౌండేషన్ సైతం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు సానా సతీష్. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు ప్రయత్నించారు సానా సతీష్. టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. అయితే అనూహ్య పరిణామాలతో ఆ స్థానాన్ని పిఠాపురం జనసేన నేత ఉదయ్ శ్రీనివాస్ కు కేటాయించారు. దీంతో ఎన్నికల్లో పార్టీ పర్యవేక్షక బాధ్యతలు చూశారు. మరోవైపు ఎన్నికల సమయంలో టీడీపీకి అన్ని రకాలుగా అండగా ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా ఉన్నారు సానా సతీష్. దీంతో టీడీపీ సానా సతీష్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.